దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ఈ ఉదయకాల సమయమును బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడో, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమేడు మా తండ్రి, వాక్యమైన దేవా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 19వ కీర్తనలో 12వ చరణంలో భక్తుడైన దావీదు గారు అంటున్నటువంటి మాట, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడో, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము. దేవుని బిడ్డలారా, కొన్ని బహిరంగంగా చేసే పొరపాట్లు ఉంటాయి, కొన్ని రహస్యముగా చేసే పొరపాట్లు ఉంటాయి, కొన్ని తెలిసేవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. తెలిసినవి తెలియని వాటికి కూడా దేవుని దగ్గర క్షమాపణ దొరకాలి. క్షమాపణ దొరికినప్పుడే మనం నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చబడతాం. ఒకనొక సమయంలో దేవుని సన్నిధికి ప్రార్థించడానికి వెళ్ళి ఉన్నారండి ఇద్దరు మనుషులు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు వెళ్తే ఒక ఆయన ఏమో లోపలికి వెళ్ళి గంభీరముగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను ఎలాంటి ఎంతగానో గంభీరమైన స్వరముతో తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక ఆయన అయితే నేను లోపలికి వెళ్ళటానికి కూడా అర్హుడిని కాదు, ఎందుకనంటే నా తప్పిదాలు నాకు తెలుసు గనుక నేను ఆకాశమునకు కన్నులెత్తుటకైనా నాకు శక్తి చాలదు అని హృదయ ఆవేదనతో, దుఃఖముతో, చింతతో, బాధతో పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థించాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు సుంకరి గురించి కనబడుతుంది మనకి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయనకు ఉన్నటువంటిది రహస్యమైనటువంటి తప్పిదాల గురించి అతనికి తెలుసు కాబట్టి అతనయ్యా నేను ఆకాశమునకు కన్నులు ఎత్తడానికైనా నాకు శక్తి చాలదు, ఎందుకంటే నువ్వు ఆకాశం మందు ఉన్నావు, నువ్వు ఆకాశం నీ సింహాసనం అన్నావు, నువ్వు ఆ సింహాసనం మీద ఉన్నావు, భూమి నీ యొక్క పాదపీఠం అన్నావు, ఆ పాదపీఠం యొద్ద నేనున్నాను కనుక నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని యథార్థమైన హృదయముతో, విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గర ప్రాధేయపడిన రీతిని బట్టి అబ్బా ఎంత మంచి విడుదల కలిగింది అని అంటే నిర్దోషిగా తీర్చేసాడండి. దేవాతి దేవుడు క్షమించి అతను నిర్దోషిగా తీర్చి నీతిమంతుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని దగ్గర, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడో. కనుగొనాలి. మన తప్పిదాలను మనం గుర్తు చేసుకుని దేవుని దగ్గర మొర్రపెట్టాలండి. పెట్టిన మొర్రకి జవాబు రాకుండా ఉండదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేరదీసి ఆదరించి వారి సమస్యల గురించి విడుదల కలిగించే దేవాతి దేవుడు. ఏ ఒక్కరిని కూడా త్రోసివేసేవాడు కానీ కాదు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడండి. దేవుని బిడ్డలను గమనించి ఆయన వద్దకు రావాలి. అందుకే నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చమని భక్తుడైన దావీదు గారు పెట్టిన మొర్ర దేవుడు వినడం, నిర్దోషిగా చేశాడు. ఇక్కడ మనం చూస్తే 19వ కీర్తనలో దేవుని క్రియలు దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. ఈ కీర్తనలో దావీదు గారు ప్రపంచ సృష్టి దేవుని మహిమను వివరించుటను, దేవుని ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని అంటే గొప్పతనాన్ని మరియు దేవుని కృప కొరకు చేసిన ప్రార్థనని వివరిస్తూ ఉన్నాడు. దేవుని సృష్టిని వర్ణించిన మహాకవులు ఎందరో ఉన్నారు, కానీ సృష్టిలోని సూర్యచంద్ర నక్షత్రములు, అంతరిక్షం, భూమి అందలి సమస్తము దేవుని మహిమను మరింత స్పష్టంగా వివరిస్తూ ఉన్నది.
దేవుని ప్రత్యక్షతను మన సృష్టి అంతటిలో గమనించగలుగుతామండి. సృష్టి ద్వారా ప్రత్యక్షపరచుకొనుట మొదటి 6 వచనాల్లో దేవుడి సృష్టిలో తన్ని తాను ప్రత్యక్షపరచుకొనగలడు. సర్వ సృష్టి ఆయన మహిమను, ఆయన చేతి పనుల్ని వివరిస్తూ ఉన్నాయి. దేవుని శక్తిని గూర్చి సృష్టిలో ప్రతిదీ మానవునికి బోధిస్తూ ఉంది. దేవుడు తనను గూర్చిన సాక్ష్యం అన్నిటిలో కలిగి ఉన్నాడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో సృష్టిలో దైవ ప్రత్యక్షతను గురించి దావీదు గారు స్పష్టంగా వివరించాడండి. ఆకాశముల అంతరిక్షము పగలు రాత్రి దేవుని మహిమను పరుస్తూ ఉంది. దేవుని ప్రత్యక్షత సర్వాతిక్రమమని ఏమండే సృష్టి బోధిస్తూ ఉంది. అది సర్వమానవాళికి, జీవరాశులకి చెందింది. కేవలం యూదులకో క్రైస్తవులకో మాత్రమే పరిమితమైనది కాదండి. సకల ప్రజలకు సృష్టిలో దేవుని ప్రేమ వ్యక్తమవుతూ ఉంది. అట్టి సృష్టిని మనం ఏ విధంగా కాపాడగలుగుతున్నాం? దేవుని మహిమ ప్రేమను ప్రత్యక్షపరిచే సాధనాలుగా సృష్టిని కొనసాగిస్తూ ఉన్నామా, లేక మానవ స్వార్థం అత్యాశ వలన సృష్టి క్రమానికి విఘాతం కలిగించి సృష్టికర్తను విలపింప చేయిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. సృష్టిలోని సూర్యరశ్మి, గాలి, నీరు సర్వమానవులు జీవరాశులకు ఏమండి చెంది ఉన్నాయండి. మనం ముందుకెళ్తే 19వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో ధర్మశాస్త్రంలో దైవ ప్రత్యక్షత 7 నుంచి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 10లో అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కొరదగినవి, తేనె కంటెను, జుంటెదేని దారుల కంటెను మధురమైనవి. ఏంటంటే అంతకనే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైంది, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందండి, ప్రాణాన్ని బలపరిచేది. దేవుని యొక్క మాట శక్తివంతమైనటువంటిది మాటలు. దేవుని ధర్మశాస్త్రం యథార్థమైంది, నమ్మదగినది, నిర్దోషమైంది, నిర్మలమైంది. దేవుని ధర్మశాస్త్రం మానవులను బాగు చేయదు, జ్ఞానం ప్రసాదిస్తుంది, సంతోషపరుస్తుంది. ధర్మశాస్త్రం అన్నది దైవ సంబంధమైన నియమాలు, మానవ నైతిక జీవితానికి సంబంధించిన నియమాలు, సూచనలు, ఆజ్ఞలు ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉందండి. దేవుని ఆజ్ఞల ఎడల మానవుడు విధేయుడై ఉండాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. ధర్మశాస్త్రమును గైకొనటం వలన ఏంటి అంటే గొప్ప లాభము కలుగును. 11వ వచనంలో చెప్తా ఉన్నాడు కదా, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. దేవుని బిడ్డలారా, గొప్ప లాభం కలగటం అంటే లోక సంబంధమైన ఆస్తుపాస్తులు అన్నది కాదండి. ఏమండి, నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ ఆరోగ్యానికి, అంతేకాదు దేవుడు నీకు లోటుపాట్లు ఏ లోటు లేకుండా దేవుడు కలిగించేవాడు. ఎప్పుడో ఈ దేవునికి విధేయత కలుగుంటే, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో చూస్తే ఆయన మాటకు విధేయత చూపించి ఉన్నటువంటి వారిని ఆయన ఎంతగానో అన్ని రీతిలుగా ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన అన్ని రీతిలుగా ఆశీర్వదించి బలపరుస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే తెలియజేస్తున్న మాటలో ధర్మశాస్త్రాన్ని గైకొనడం వలన గొప్ప లాభం కలుగునని దావీదు గారు సాక్ష్యం ఇచ్చాడు. దైవ కృప కొరకు ప్రార్థన చేయటం 12 నుంచి 14 వచనాల్లో కీర్తనాకారుడు తన పాపముల గురించి ఎరిగిన వాడి దైవ కృప కొరకు ప్రార్థించాడు. రహస్యంగా చేసిన తప్పుల్ని క్షమించమని ప్రార్థన చేశాడు. దురాభిమాన పాపంలో పడకుండా సేవకుని ఆత్మని దావీదు గారు ప్రార్థించడంలో పాపం యొక్క బలం ఎంతో అర్థమవుతూ ఉంది. దావీదు గారు లాంటి భక్తుడే పాపం చేయకుండా తను తాను నియంత్రించుకోలేకపోయాడు, దేవుని సహాయాన్ని అర్థించాడు. మనం మన పాపం చేయకుండా ఉండాలంటే నిత్యము దేవుని సహాయం పైన ఆధారపడాలి. పాపమును నన్ను ఏలనీయకుమో అని ప్రార్థించాడు. పాపం వలన అదుపులో ఉండాలి కానీ మనం దాన్ని పాలన క్రింద బానిసలం కాకూడదు. దేవుడి తన ఆశ్రయదుర్గం విమోచకుడని గుర్తించి నోటి మాటలు, హృదయ తలంపులు దేవుని దృష్టికి అంగీకృతమని
అంగీకృతం చేయమని ప్రార్థించాను. దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ రీతిగా ప్రార్థన కలిగి ఉంటే, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, దేవుడు ఖచ్చితంగా మనల్ని నిర్దోషిగా చేయువాడై ఉన్నాడని ప్రభునామంలో తెలియజేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించునుగా. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మన అందరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ యేషరాజు మస్కట్. గాడ్ బ్లెస్ యు ఆల్.